సుకుమార్ మూవీస్. టాలీవుడ్ లో కాదు, పాన్ ఇండియా లెవెల్లో ఒకే ఒక్క పుష్ప సినిమాతో లెక్కల మాస్టర్ సుకుమార్ తన బ్రాండ్ ఏంటో నిరూపించుకున్నారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఒక రకంగా చెప్పాలంటే సుకుమార్ సినీగ్రాఫ్ పుష్పకు ముందు, పుష్ప తర్వాత అని చెప్పుకోవచ్చు. పుష్పకు ముందు ఎన్ని సినిమాలు తీసినా ఆ సినిమా టాలీవుడ్ వరకే పరిమితమై ఇక్కడే బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. కానీ పాన్ ఇండియా వైడ్ గా అవి విడుదల కాకపోవడంతో సుకుమార్ టాలీవుడ్ దర్శకుడు మాత్రమే అనిపించుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 భాగాలతో ఇండియా టాప్ 5 దర్శకుల్లో ఒకరిగా ఉన్నారు. ఇది కాక హిందీలో అందరూ దర్శకుడు సుకుమార్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన గత సినిమాలు ఏమిటి, ఇంతటి స్థాయిలో పెద్ద దర్శకుడిగా రాజమౌళికి పోటీగా ఎలా నిలవగలిగారు లాంటి అనేక ప్రశ్నలకు హిందీ ప్రేక్షకులు గూగుల్లో, సోషల్ మీడియాలో సమాధానాలు వెతుకుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. సుకుమార్ ఎవరో హిందీ ప్రేక్షకులకు అంతకుముందు అంతగా తెలియకపోవటం పక్కన పెడితే, ఇటు తెలుగు ప్రేక్షకులు, సుకుమార్ అభిమానులు మాత్రం ఇప్పుడు పుష్ప సినిమాను మరియు తన గత చిత్రం రంగస్థలం ఈ రెండింటిని పోలుస్తున్నారట. మరి ఈ 2 చిత్రాల్లో ఏ సినిమా గొప్పది అంటూ వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారు. అంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పరంగానూ, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరి నటన పరంగానూ కంపేర్ చేస్తూ చర్చిస్తున్నారు. కాగా సోషల్ మీడియా వివిధ వెబ్సైట్స్లో కొన్ని వెబ్సైట్స్ పోల్స్ నిర్వహించి సుకుమార్ తీసిన గత చిత్రాల్లో ఏది బాగుందో చెప్పాలంటూ ఓటింగ్ పెడుతున్నారు. మరి ఈ ఓటింగ్స్లో కొంతమంది పుష్పకు సపోర్ట్ చేస్తుంటే, మరికొంతమంది రంగస్థలమే బాగుంది అంటూ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇక అంతటితో ఆగకుండా మరికొంతమంది రామ్ చరణ్ అభిమానులు, సుకుమార్ అభిమానులు పుష్ప సినిమా కంటే అన్ని రకాలుగా రంగస్థలం సినిమానే బాగుందని, కొన్ని కారణాల మూలాన రంగస్థలం పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాలేదు, కానీ లేకపోతే రంగస్థలం 1000 కోట్ల సినిమా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ సౌండ్ వినపడదండి, నాకు సౌండ్ కనపడదండి. రంగస్థలంలో రామ్ చరణ్ నటనకు గాను పక్కా జాతీయ అవార్డు ఇవ్వాల్సిందేనని, అంతటి గొప్ప స్థాయిలో తన ఆహాభావాలు, అభినయాన్ని ప్రదర్శించారని ఇంకొందరు భావిస్తున్నారు. చెప్పండి. పైగా పుష్ప 2కు సుకుమార్ కేవలం అల్లు అర్జున్ నటన పైన దృష్టి పెట్టాడని, కథని గాలికి వదిలేశాడని, అందుకే తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని అంటున్నారు. రంగస్థలంలో అన్ని కుదిరాయని, పుష్ప అంటే రంగస్థలం కథ, కథనం పర్ఫెక్ట్ లాజిక్తో కూడిన బలమైన ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యారని రంగస్థలం చిత్రాన్ని పొగుడుతున్నారు. ఏదేమైనా నిజానికి పుష్ప, రంగస్థలం కథా కథనాలు, నేపథ్యాలు ఎలా ఉన్నా ఈ 2 సినిమాలు కూడా ప్రేక్షక ఆదరణ పొందడం, సుకుమార్ బ్రాండ్ తెలుగు నుండి హిందీ లెవెల్లో కనిపించడం, అతని దర్శకత్వ ప్రతిభకు గుర్తింపు లభించినట్లుగా చెప్పుకోవచ్చు.